पतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी मामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ తిరుపతిగామినిలో 284వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర భక్తుల్లో వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. మమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతే బాగుంది, ఆ కాళహస్తికి తీసుకెళ్ళిపోతే బాగుందా అనుకుంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ అమ్మకి తెలియకుండా కాళహస్తికి వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోయారంటే, భగవంతును నువ్వు నన్ను రక్షించు, నువ్వు నన్ను కాపాడని అనక్కలేదండి. నువ్వు ఆయన ప్రార్థన చేయి. అందుకే యోగక్షేమం వహామ్యహం అన్నాడు ఆయన. నువ్వు అడిగితే ఆయన నిన్ను రక్షించడు. నిన్ను ఎలా రక్షించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు అడిగితే వాళ్ళని చూడండి, చాలా విచిత్రమైనటువంటి గా వాళ్ళు కాళహస్తి చేరుకుంటారు. ఎలా చేరుకుంటారో మనం విందాం. చెప్పమ్మా. మత్తేవజం తలపోయం తమ పంచ తిన్నియల మీద. ఇలా వీళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని కాళహస్తికి తీసుకెళ్లేది ఎవరు? ఆ మహాదేవుడి దగ్గరికి, ఆ కాళహస్తీశ్వరుడి దగ్గరికి, ఆ సర్వాంతర్యామి దగ్గరికి, ఆ జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆయన దగ్గరికి మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారో అనుకుంటుండగా మనకి ఒక శాపములో వరం ఉంటుంది, ఒక వరంలో శాపం ఉంటుంది. మనం వరం అనుకుంటాం, అందులో శాపం ఉంటుంది. అది శాపం అనుకుంటాం, అదొక వరం. ఇప్పుడు ఉదాహరణకి పాండవులకి అరణ్యవాసం వరమా శాపమా? మనం ఏదనుకుంటే అది అవుతుంది. అనుకున్నాను కాదు, అది వరమే. ఎందుకో తెలుసా? మహానుభావుడు మళ్ళీ దుర్యోధనుడికి దక్కలేదు. అది వీడికి భోగాలు దక్కాయి, నీకు భోగాలు కావాలనుకుంటే అది శాపం. అనేక మంది దివ్య పురుషుల సందర్శనం జరుగుతుంది. ఇప్పుడు భీముడికి ఆంజనేయుడు జరుగుతుంది. తద్వారా ఆయన కరస్పర్శ లభించింది. మరి అర్జునుడికి పాశుపతం లభించింది, ధర్మరాజుకి సూర్యానుగ్రహం లభించింది. అవునా కదా? వీళ్ళందరికీ అనేక మునులు, ఋషులు, వాళ్ళ దర్శనము, వాళ్ళ ఆశీర్వచనం లభించింది. అదే ఇక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడికి ఏమైనా వచ్చిందే? కాబట్టి మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కొంచెం కష్టాలు పడుతున్నారంటే దాని ఉద్దేశం అదేదో వాళ్ళు ఇచ్చేశారని కాదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇలా అనుకోవడం విన్నారు. ఒకడు ఎవరు? తలబోయం తమ పంచతిన్నియలు. ఒకప్పుడండి, నాకు తెలుసు కూడా ఉండేవి అరుగులు ఇళ్ళు. ఎవరింటి ఎదురుకుండా ఈ అరుగులు ఉంటాయో వాళ్ళు ఐశ్వర్యవంతులు. అప్పట్లో పెద్దరుగుల వాళ్ళు, అది పెద్దరుగులు. అంటే ఆ కొన్ని అరుగులు అయితే ఎలా ఉండేవో తెలుసా? ఇప్పుడు మనకి సోఫాకి ఇట్లా దిండులాగా వస్తుంది సరే, మా దీవాన్ మీద అలా వాళ్ళు సిమెంట్తో ఇట్లా కట్టేవాళ్ళు. అంటే దాని మీద ఇట్లా చేపెట్టుకోవచ్చు. నాకు బాగా గుర్తుంది. అలా ఎవరింటి ఎదురుకుండా అరుగుందో ఆ అరుగులు ఎవరింట్లో పెద్దవో వాడు చాలా ధనవంతుడు. అదొక ఇట్ వాజ్ అన్ ఇండికేషన్. అలాగే వీళ్ళింటి ఎదురుకుండా కూడా కొన్ని అరుగులు ఉన్నాయి, అది పెద్ద తిండి. ఎవరన్నా బాటసారులు వచ్చి కూర్చునే వాళ్ళు. ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చి కూర్చున్నాం, ఎవరు లేరు, హాయి కూర్చొని వాళ్ళు కొంచెం జన్యావనం చేసుకుని వెళ్ళేవాడు. మనకి తెలియకుండా కొంత పుణ్యం సంపాదించుకునే వాళ్ళం అండి అప్పట్లో. ఇప్పుడు అసలు అరుగులు నాకైతే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. మరి మీకు అన్న కనిపిస్తుంది? నాకు మా అపార్ట్మెంట్ ఇక్కడ ఒక చిన్న అరుగు ఉండేది, అది కొట్టేసారు. అది కొట్టేసి ఇప్పుడు అది
ఇది పెట్టారు, ఇది గ్రిల్ పెట్టారు. ఎవరన్నా కూర్చుంటాడు పొరపాటు, అయినా వచ్చి వస్తూనే ఉన్నారు. అక్కడ కూర్చుంటారన్నది కొట్టేసి గ్రిల్ పెట్టారు, ఇప్పుడు మామూలుగా వస్తున్నారు. వాళ్ళని ఎవడేం చేయలేకపోతున్నారు. కాబట్టి తమ తమ పంచ తిన్నియల అది మీద పంచతిన్నియలు అంటే అరుగులు. ఈ మాణిక్యవల్లి ఇంటి అరుగుల మీద కొంతమంది కూర్చున్నారు. ఎవరు? జంగమలు. జంగమలు అంటే శివుడు భక్తులు, కానీ నిజానికి వాళ్ళు జంగమలు కాదు, జంగమ వేషంలో ఉన్న దొంగలు. వాళ్ళు విన్నారు ఈ వీళ్ళ మాటలు. అది జంగమల్ పోవెన్, జంగమల్ ఓవెన్. ఓవెన్ అంటే జంగమల వేషముల్లో ఉన్న ఓవెన్ అంటే ఇది ఓవెన్ అనుకోండి, ఇంగ్లీష్ ఓవెన్ కాదు, తెలుగు ఓవే. జంగముల ఓవే అంటే జంగముల లాగా. నిశ్చలు తొంగుండెడు. నిశ్చలు దొంగలు ఎప్పుడు తొంగుండెడు అంటే వాళ్ళు వచ్చి పడుకునేవాడు. కన్నగాండ్రు దొంగలు అంటే కన్న వేసేవాళ్ళు కన్నగాండ్రు. కన్న వేసి బతుకుతుండేవాళ్ళు వాళ్ళు. ఇది వాళ్ళు విన్నారు. రాత్రిపూట వచ్చి ఏమన్నా పడుకుంటే ఎవరు ఏమనేవాళ్ళు కాదండి. అయితే ఒకట్లేండి, ఇప్పుడు మనం అలా అనుకుంటే కూడా ఇప్పుడు వాడిని పాపం అనుకుంటే మనకి పాపం చుట్టుకునేటట్టుంది. దేశకాల పరిస్థితులు మారిపోయినాయి, మరి మనం ఏం చేస్తుంది కదా. కాబట్టి ఏ జంగమదేవరో వచ్చి కూర్చుని కొంతసేపు చేసుకుని వాడు ఏదో నడుస్తూ ఉండాడు. అందుకని ఇప్పుడు ఒకప్పుడు కొంత ఇది అలసట తీసుకొని ఉంది. కాబట్టి కన్నగా అంటూ వీళ్ళు మాట విన్నారు. వీళ్ళు ఎప్పుడన్నా బయటకు వచ్చి ఈ అమ్మతో వాళ్ళు వింటూనే ఉన్నారు, కానీ ఈ అమ్మ గట్టిగా తిట్టడం, వీళ్ళు ఏదో చెప్పడం ఇవన్నీ వింటూనే ఉన్నారు. వాళ్ళు విన్నారు ఇది. వీళ్ళని కాళ్ళ తీసుకెళ్ళి వాళ్ళకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఊరై మనం రాజుగారి ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో కన్నం వేసి, అప్పుడు మనం ఎంత కష్టపడాలి? కన్నం వేయాలి, ఆ కావలి వాడి కళ్ళు గప్పాలి, వాడిని భ్రమలో వేయాలి, అది రాదు డబ్బు తీసుకోవాలి, అది తీసుకొని మనం పారిపోవాలి. ఈ పారిపోయేటప్పుడు వాళ్ళు ఊరుకుంటా వాళ్ళు వెనకాల వస్తారు. అప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మాయ చేయాలి. వీళ్ళు ఇటు వెళ్తున్నట్టు నటించి ఇటు వెళ్ళాలి, గుర్తులేమో ఇటు వేయాలి, వీళ్ళు వెళ్ళటం ఇంకో దారి మరి వెళ్ళాలి. అంటే వాళ్ళు ఇటు వెళ్ళారనుకుని ఇటు వెళ్తారు. ఇవన్నీ కష్టపడటం ఎందుకు? వీళ్ళని మనం కాళహస్తి తీసుకెళ్దామని మనం చదుదాం. వీళ్ళకి బాగా ఓహో ఉందిగా వీళ్ళ దగ్గర, ఓహో ఆభరణాలు చేయించింది వాళ్ళమ్మ, అవన్నీ వేసుకొస్తారుగా వీళ్ళు. ఎలాగో ఇద్దరు ఆడపిల్లలు కదా, కొంత దూరం తీసుకెళ్ళి అవన్నీ ఓల్చుకొని మళ్ళీ ఊరికే మనం ఇంత కష్టపడ్డాం, మనం వీళ్ళని తీసుకెళ్ళాం పదండి. ఇప్పుడు మీకు వీళ్ళ కష్టాల్లో పడ్డారా, వీళ్ళ కాళహస్తికి తీసుకెళ్తున్నారా, ఇప్పుడు మనం నిర్ణయించలేము. మనకి జరిగిన ఒక సంఘటన బట్టి అది వరమా శాపం అని నిర్ణయించలేము. ఇప్పుడు మాత్రం వీళ్ళు నిర్ణయించుకున్నారు. కన్నగాండ్రు విని అంటే ఈ కన్న వేసేవాళ్ళు ఈ మాట విని రాజద్వారములు సొచ్చి అంటే రాజుల ఇల్లు సొచ్చి వెళ్ళి అది కావలి వాండ్ర కనుబ్రామ చొప్పరిచి అంటే కావలి వాళ్ళ కళ్ళు గప్పి వాళ్ళని భ్రమ పెట్టి, రాజుల్లో వాళ్ళు కావలి వాళ్ళని భ్రమ పెట్టారు. భ్రమ పెట్టి లోపలికి వెళ్ళి ఆ సొమ్ములు దొంగతనం చేసి అది త్రోవల్ తప్ప పోనేల అవి దొంగతనం తీసుకుంటే వాళ్ళు ఎలా వాళ్ళు చూస్తారు. మనం అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని త్రోవ తప్పించాలి. మనం ఇలా వస్తూ 4 అడుగులు అటు బాగా మన వీళ్ళ ముద్రలు పడేట్టు వేసి, ఆ తర్వాత ఇటు ముద్రలు పడకుండా ఇటువైపు ఇంకో వైపు నుంచి వెళ్ళాలి. వాళ్ళు ఏమనుకుంటారు? ఈ కాలి ముద్రలు ఇటు ఉన్నాయి కాబట్టి ఇటువైపు వెళ్ళారనుకుని వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు, వీళ్ళు ఇటు. ఇన్ని పనులు చేయడం ఎందుకు? రాజద్వారములు వెళ్ళాలి, ఆ కావలి వాళ్ళ కళ్ళు గొప్పించాలి, వాళ్ళని మోసం చేయాలి, లోపలికి వెళ్ళాలి, అక్కడ దొంగతనం చేయాలి, అవి తెచ్చుకోవాలి, పారిపోవాలి. ఇవన్నీ ఎందుకురే? ఇంత శ్రమ ఎందుకు? వీళ్ళిద్దరు ఆడపిల్లలు ఎలాగో వీళ్ళు ప్రతిఘటించలేరు. ఏమ్మా
ఇంతుల నమించిన అంతులు నమించి అంటే వీళ్ళని నమ్మించి అమ్మా ఎలాగో వీళ్ళు జంగమ దేవ వేషంలో ఉన్నారుగా, ఇలా బ్రహ్మాండంగా విభూతి రేఖలు కొంచెం విభూతి పెట్టారు. అప్పుడప్పుడు శివ 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 అంటున్నారు. కాబట్టి ఈ జంగమ వేషంలో ఉన్నాం కాబట్టి మనం కూడా శివభక్తులు అని వీళ్ళు నమ్మేస్తారు. వీళ్ళని నమ్మించి ఈ ఇద్దరు కూతుర్ని కాళహస్తి కనవత్తురు కనవత్తురు తక్కున్ తద్ద్రవ్యములు అది దక్కున్ తద్ద్రవ్యం. మనం కాళహస్తిని చూడటానికి వస్తారుగా వీళ్ళు, మనం తీసుకెళ్దాం. అమ్మా మేము కాళహస్తి వెళ్తున్నాం రామ్మా, మనం అలా వెళ్తే అప్పుడు తక్కువ మనకి దక్కుతుంది. ఏమిటి దక్కుతాయి? వాళ్ళ ద్రవ్యాలు, అంటే వాళ్ళ ఆభరణాలు ఏమో పెట్టుకొస్తారు కదా, వాళ్ళ ఆభరణాలు పెట్టుకొస్తే అవి తీసుకుందాం. మళ్ళీ రాజద్వారానికి వెళ్ళి వాళ్ళ నగలతో దొంగతనం చేసి ఇంత కష్టపడటం ఎందుకండి అనుకున్నారు వీళ్ళు. ఎవరు? అన్నారు. అనుకుని ఇంకొక భజన ఏమిటా భజన? ఇంకోటి కూడా మర్చిపోయానా? సరే అదొక్కటి చెప్పేసి అని కన్యల చేరగ పిలిచి, అది ఇలా అని ఆ కన్యల చేరగ పిలిచి వాళ్ళని పిలిచి, అమ్మా ఇటు రండి, మా తల్లి ఇటురా వాళ్ళు పిలిచారు. వాళ్ళిద్దరి పేర్లు శివ కుమారి అనుకుందాం. ఆయన శివ కుమారి ఇక్కడ రా అని పిలిచి వాళ్ళిద్దరిని ఏలా తల్లితో పోరగా పని లేదు, ఎలా తల్లితో పోరగా పని లేదు. ఎందుకమ్మా మీ అమ్మతో కొట్లాడతారు? ఎందుకమ్మా మీ అమ్మతో కొట్లాడతారు? మీరు కొట్లాడకండి. ఆ తిరుకాళహస్తిపతిని, ఆ తిరుకాళహస్తి, తిరు అంటే శ్రీ, బాగా గుర్తుపెట్టుకోండి. తిరు అంటే శ్రీ, అందుకే తిరుపతి అంటే శ్రీపతి, తిరుమల అంటే శ్రీమల. ఆ తిరుకాళహస్తి, ఆ శ్రీకాళహస్తిపతిని చూపన్మది భారం మా వెను వెంట చనుదెండు. అమ్మా శ్రీకాళహస్తికి మీరు వెళ్దాం అనుకుంటున్నారు, చాలా దూరం అమ్మా అది. మా వెంట చనుదెండు, మా వెనకాల రండి, మా వెనకాల రండి అమ్మా, మేము అక్కడికే వెళ్తున్నాం. మేము వింటున్నాం, మీకు మీ అమ్మకి జరిగేటువంటి వాగ్వివాదం మేము వింటున్నాం, వాగ్వాదం వింటున్నాం. ఎందుకమ్మా అమ్మతో అలా చేయండి, మీరు మాతో వచ్చేయండి, మిమ్మల్ని మేము తీసుకెళ్తాం. మీరు ఒక్కళ్ళు వెళ్ళలేరు, చాలా దూరం అది. పైగా అప్పట్లాగా ఇప్పటిలాగా నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ లేవుగా అప్పుడు, నిజంగానే లేవు. వీళ్ళు కొండలు ఎక్కి కొండలు దిగారు. వీళ్ళు ఏ నగరంలో ఉన్నారో గుర్తుందా? చాలా రోజుల క్రితం చెప్పాను మీకు. ఎలా గుర్తుంటుందండి? ఏ నగరంలో ఉన్నారు? గుర్తులేదు, సంతోషం. నేను చెప్తాను, నాకు గుర్తుండాలిగా మరి, ఎందుకంటే నాకు కూడా గుర్తు లేకపోతే ఎట్లా. మధురా నగరం, మధుర మీనాక్షి, అందుకే మాణిక్యవల్లి. మధురా నగరం నుంచి వీళ్ళు ఇప్పుడు కాళహస్తికి రావాలి. మళ్ళీ మధురా నుంచి కాళహస్తి ఎలా వస్తారు చెప్పండి? కుంభకోణం నుంచే రావాలి. వీళ్ళు భయా కుంభకోణం వచ్చారు. వీళ్ళు మధురా నగరం నుంచి కుంభకోణం వచ్చి, కుంభకోణం నుంచి అరుణాచలం, అరుణాచలం నుంచి ఇటు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వేలూరు, కార్పాడు, కాళహస్తి, అదే దారి, ఇంకో దారి లేదు. మరి కాళహస్తికి అక్కడి నుంచి రావాలంటే లేదు, మీరు ఇంకో దారి వీళ్ళు కావాలనుకుంటే ఏం చేయాలంటే మధుర నుంచి వీళ్ళు ఒక పని చేయొచ్చు, ఇంకో దారులు ఏమో. ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి మధుర నుంచి మళ్ళీ చిదంబరం చాలా దూరం అవుతుంది. మధుర నుంచి కుంభకోణమే బెటర్ వీళ్ళకి. ఎందుకంటే మేము అప్పుడు వెళ్ళినప్పుడు కూడా కుంభకోణం వెళ్ళాము. మధురకి అటొకటి ఇటొకటి మన సుబ్రహ్మణ్య క్షేత్రాలు. మధురకి ఒక వైపు రెండు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉంటాయి చాలా దగ్గరలో. ఇది 10-15 కిలో, మాక్సిమం 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే ఉంది. కాబట్టి చెప్పండి, మా వెనకాల రండి. నమ్ముడు మమ్మల్ని నమ్మండి అమ్మా. చూసారా, మేము శివభక్తులం,
వేళం ప్రయాణం నిషావేళ ప్రయాణంబు రెండు అన భక్తిని శరణార్థి చేసి వాళ్ళు అమ్మా మనం ఎప్పుడు వెళ్ళాలి సార్? రాత్రిపూట వెళ్ళాలి, పగలిపూట కాదు. రాత్రిపూట అయితే మనకి హాయి. నిషావేళ అంటే రాత్రి వేళ మన ప్రయాణం అన్న వాళ్ళు అమ్మయ్య శరణావతి, మీరు నిజంగా దేవుళ్ళలాగా వచ్చారండి, శివుడిలాగానే ఉన్నారు, మీరు శివుడు లాగానే వచ్చి మమ్మల్ని శివుడి దగ్గరికి తీసుకెళ్తారు, మీరు తప్ప మాకు శరణం లేదన్నారు వీళ్ళు. వీళ్ళని వాళ్ళు నిజమైనటువంటి సంగమ దేవతలుగా భావించి వీళ్ళు వాళ్ళని శరణాగతి వేడి, తప్పకుండా స్వామి మీతో వస్తాం, మేము మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారా అని అనుకుంటుండగా మీరు వచ్చారు అని చెప్పి తమ సోహం బెల్ల అది తమ సోహం బెల్ల చెల్లించు. తమసోహం అంటే దీన్ని అప్పట్లో పథేయం పథి అంటే ఇప్పుడు అత్తసజ్జ ధనుర్బాణకరం వృషభావాన్ని అన్నపూర్ణాదులను పతిషట్ రుద్రమాచరయ్య అంటారు. పథిక పథము పతిషట్ అంటే మార్గం అని. మీరు ఎవరైనా చనిపోతే కూడా 12 రోజు స్వర్గపాథేయం అని ఇస్తారు. స్వర్గపాథేయం అంటే గొడుగులు, చెప్పులు ఇవన్నీ ఇస్తూ. ఇక్కడ పాథేయం అంటే ఏంటంటే, పాథేయం అంటే మన దారి ఖర్చుల్ని తమసోహం అంటారు. తప్పకుండా అండి. ఎంత అవుతుందండి అంటే, ఎంత అవుతుందమ్మా అయితే ఒక 2-3 నెక్లెస్లు అవుతుంది అలాగా అని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. వీళ్ళు అలాగే పెట్టుకొస్తారు, అవి తీసుకుంటారు వీళ్ళు. దాంతో పాటుగా వెళ్ళివి అంటే నేను నెక్లెస్లని ఎందుకు చెప్పానంటే, అప్పట్లో వాళ్ళు ఏమన్నా అంటే టంకాలనే ఉండేవాళ్ళు. అది మా దగ్గర అయితే మీ దగ్గర ఉన్నటువంటి ఏ చెవులు పోగులో ఏవో ఇచ్చానన్నారు, వాళ్ళు ఇచ్చేసారు. ఇక వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. అలా ఇచ్చి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇదిగో ఇవాళ రాత్రికి లేదా రేపు రాత్రికి ముహూర్తం మంచిగా వచ్చినారు, మంగళవారం. పైగా అందులో సవితి వెళ్ళిన పంచమి, సవితి నాడు బయలుదేరకూడదు కదా, పంచమి నాడు, పంచమి మంగళవారం అమృత సత్యోగం. అందుకని రేపు రాత్రికి వాళ్ళు బయలుదేరి వెళ్తారు. అది సరే. ఇప్పుడు మనం చౌపాయి మహాదేవ్ మహాదేవ్ జ్ఞానపంత కృపాన కైధార జ్ఞానపంత కృపాన కైధార భరత ఖగేశ కోయి నహి భారా జో నిర్విఘ్న పంత నిర్భహి సో కైవల్య పరమ పదలహాయి అతి దుర్లభ కైవల్య పరమ పద సంత పురాణ నిగమ ఆగమ పద రామ భజత సోయి ముకుతి గుసాయి అన ఇచ్చిత ఆవహి బరియాయి జిమిదల భిను జలరహిన సకాయి కోటి భాతి కోవు కరై ఉపాయి తదా మోక్ష సుఖ సును ఖగరాయి దహినా సకహి హరి భగతి బిహాయి అస విచారి హరి భగత సయాని ముక్తి నిరాధర భగతి లుబాని భగతి కరత దిను జతన ప్రయాస సంస్కృతి మూల అవిద్యానాశ భోజన కరియా తృప్తి హితలాగి జిమిసో అసన పచవై జఠరాగి అసి హరి భగతి సుగమ సుఖదాయి కో అసమూఢ నా జాయి సుహాయి జ్ఞాన మార్గము అసిధారా వ్రతముతో సమానం. జ్ఞాన మార్గం అసిధారా వ్రతం అంటారు. అసిధారా వ్రతం అంటే ఏంటంటే చెప్తాను.
అసిధారా వ్రతం అంటే కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని బాగా పదునుగా చేస్తారు. బ్లంట్, అది మొద్దుబారిది కాదు, పదును. ఆ పదునుగా చేసిన దాని మించి నడవటం, ఇక్కడ అడుగు తీసి మళ్ళీ దాని మీద ఎంత ఒద్దికగా ఒదుపుగా వేయాలంటే అటు ఇటు వేస్తే తెగిపోతుంది. దాన్ని అసిధారావ్రతము అంటారు. కాబట్టి జ్ఞాన మార్గం అనేటువంటి అసిధారావ్రతం. ఎక్కడైనా నువ్వు పడిపోవటం అంటూ ప్రారంభిస్తే వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఆకాశంబున నుండి శంభుని శరం వందుండి సీతాద్రి సుశ్లోకం పైన భూమి భూలోకంపు నుండి పాతాళం చొచ్చు మృతురాజుకాలం గంగ పడిపోవడం ప్రారంభించింది. ఎక్కడాగింది? పాతాళం వేరే వరకు ఆగలేదు. అందుకని ఎవడైనా జారిపోవటం అంటూ ప్రారంభిస్తే మధ్యలో ఎక్కడ ఆగడయా, గుర్తుపెట్టుకోండి. జారే పోకూడదు. జారిపోయావా నీకు మధ్యలో ఎక్కడ. ఆకాశంబు నుండి శంభుని శరం వందుండి సీతాద్రి సుశ్లోకం పైన అలా జారిపో. కాబట్టి జ్ఞాన మార్గం అసిధారావ్రతం. అలా ఉన్నట్టు జ్ఞానం సంపాదించడం కంటే భక్తి మార్గం అటువంటిది కాదు. నువ్వు పడినా మళ్ళీ లేవచ్చు. అలాని జ్ఞాన మార్గాన్ని ఒకటి తక్కువ చేయట్లేదు, పెట్టుకో. ఓహో ఇలాగని వెంటనే నాకు జ్ఞానం అక్కర్లేదు, నా జ్ఞానం ఒరే, భక్తి నువ్వు పెట్టుకుంటే జ్ఞానం దానంతో అది వస్తుంది. కానీ జ్ఞానం ఉంటే భక్తి వస్తుందని చెప్పలేము. పైగా నీకు అహంకారం కూడా రావచ్చు. అహంకారం వల్ల నువ్వు పాడైపోతావు తప్పితే బాగుంటుంది. ఓ ఖగేశ, ఈ మార్గమునందలి సాధకుల దీక్ష ఎప్పుడైనాను సడలవచ్చు. అది చూసారా, ఈ మార్గమునందల సాధకుల దీక్ష సడలిపోవచ్చు. అది ఎప్పుడు నిరంతరం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్, ఎంత కేర్ఫుల్ గా ఉండాలంటే మంచి నాగుపాము తోట, మంచి కూరలుండి విషముదు, అది నువ్వు కంట్రోల్ చేసినంత వరకు అది బాగానే ఉంటుంది. కొంచెము నువ్వు దాని మీద ఇది తప్పిందో అది నిన్ను కాటేస్తుంది. కాబట్టి నువ్వు చాలా కేర్ఫుల్ అనే మాట కంటే కూడా మంచి మాట నాకు తెలియదు కాబట్టి నేను అంటలేదు. మామూలు జాగ్రత్త కాదు. ఈ మార్గమును నిర్విఘ్నముగా అనుసరించి వారి అతి దుర్లభమైన పరమ పదమును చేరుతారు. ఈ మార్గమును నిర్విఘ్నముగా చేసేవాళ్ళే అతి దుర్లభమైన పరమ పదాన్ని చేరు. కైవల్యమును పొందుట అత్యంత క్లిష్ట కార్యమని సజ్జనులు, వేదశాస్త్ర పురాణములు, ప్రాజ్ఞులు నుడివెదరు. అది వేదములు, శాస్త్రములు, పురాణములు, సజ్జనులు, సాధకులు ఏమని చెప్తుంటారంటే కైవల్యం చాలా శ్రీకృష్ణుడే చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. ఇక్కడ సహస్రం అంటే 1000 కాదు, కొన్ని వేల కోట్ల మనుషుల్లో ఎవరో ఒకరికి మాత్రమే అసలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది. అలా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళల్లో అటువంటి వేల కోట్ల మందిలో ఏ ఒక్కడో అసలు తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నటువంటి వేల కోట్ల మనుషులు ఏ ఒకడే అసలు నిజంగా చేరుకోగలుగుతాడు. ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు ఎవరైనా వాడు నిన్ను ఏదో ఈ మధ్య వస్తుంది, ఇది పాదము, హస్తము, పాదపాతం లేదా శక్తిపాతం అంటే శక్తిని వాడు మనకి జారిపోస్తాడు. ఇది వాడి ఆయన తలక మరి అది ఎలా తోస్తారో నాకు అర్థం కాదు. ఒకసారి నాకు అంత జ్ఞానం లేకపోవచ్చునే. నువ్వు శక్తిని ఇది దారిపోయడానికి ఇదేం బ్లడ్ ట్రాన్స్మిషన్ కాదు. ఇది వాళ్ళలోంచి వీడికి బ్లడ్ చేయడం చూడదే కాదు.
కాబట్టి నువ్వు నీ నీ స్వయంకు నీ కృషి ఉండాలి. కాబట్టి అది చాలా కష్టం. అటువంటి వాళ్ళు చాలా దుర్లభం అయింది. వాళ్ళు వాళ్ళు చేరుకోలేరని చెప్పలేదు, దుర్లభం. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చేరలేదని ఎందుకు చెప్పలేదు? ఎంతోమంది చేరారు, కానీ చాలా ఎప్పుడైనా నువ్వు పడిపోవచ్చు, ఎప్పుడైనా పడిపోవచ్చు. కానీ ఓ మహాత్మా, దుర్లభమైన ఆ ముక్తియే రాముని భజించుట వలన కోరకున్నను లభించు. ఇంత నీకు కష్టపడేది కానీ ఆ దుర్లభమైన ముక్తి శ్రీరామ భజన వల్ల ఏమి చేయకూడదు. హాయిగా నిరంతరం శ్రీరామ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటే వచ్చేస్తుంది. అది నామస్మరణం కన్యో, ఇంకో ఉపాయం లేదు అని చెప్పారు. ముఖ్యంగా కలిలో, ముఖ్యంగా కలి. ఆధారము లేనిదే ఆదేయము నిలవదు. అది ఆధారము ఆధేయం. ఆధారం ఆధేయం ఏంటి? ఇప్పుడు ఇది నిలబడాలి, దీనికి నిలబడడానికి ఆధారం ఏంటి? ఇప్పుడు ఈ చెయ్య. ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెయ్యి తీసామో ఇది గాలిలో అలా నిలబడలేదు అది. కాబట్టి ఆధారము ఆధేయం. ఇది ఆధారం, ఇది ఆధేయం. ఇది లేకపోతే ఇది నిలబడలేదుగా. ఎన్ని ఉపాయములు పడినను నేల లేనిదే నీరు నిలవదు. నువ్వు ఎన్ని ఉపాయాలు పడు? నీరుంది, ఎక్కడికి వెళ్ళాలి? నేల మీదే చెప్పాలి, అంతే కదా. నువ్వు దాన్ని ఫైనల్ గా నువ్వు దాన్ని ఎంతసేపు ఆపగలుగుతావు? ఇక్కడ ఆపలేవు. నీరే చేరుకో, నేల చేరుకో. అట్లే భగవద్భక్తి లేనిదే మోక్ష సుఖము స్థిరముగా ఉండదు. భగవద్భక్తి లేనిదే మోక్ష సుఖము స్థిరముగా. కాబట్టి భగవద్భక్తి ఏమిటి? ఆధారం. ఈ జ్ఞానము ఇక నువ్వు మనం కొన్ని రోజులు బట్టి చెప్పుకుంటున్నాం కదా, ఏదో కామధేనువు, దూడ, పాత్ర, ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఆధేయ. ఇవన్నీ నిలబడాలంటే నీకు ముందర ఆధారం. ఏమిటి ఆధారం? భక్తి. భక్తి అనే ఆధారం మీద ఇవన్నీ ఆధారపడి, ఈ ఆధేయములన్నీ కూడా ఏది? నీ జ్ఞానమును, నీ ప్రాణాయామమును, నీ తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా ముందర భక్తి, భగవద్భక్తి. తర్వాత ఈ విషయం గ్రహించి దక్షులైన హరిభక్తులు భక్తి మార్గమనే కోరుకుని ముక్తిపై ధ్యాసను ఉంచారు. కాబట్టి దక్షులైన వాళ్ళు అంటే సమర్థులైన వాళ్ళు భక్తిని కోరుకుంటారు. అసలు వాళ్ళు ముక్తి గురించి ఆలోచించారు. భక్తి మీద నీకు ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తి కలిగినటువంటి యుక్తి నీకుంటే, ఆ సరైన భక్తి ఉన్నటువంటి శక్తి నీ దగ్గర ఉంటే, అసలు ముక్తి గురించి, ముక్తి పట్ల వాళ్ళు విరక్తులైపోతారు. ఎందుకని? అసలు ముక్తి గురించి వాళ్ళకి ఆలోచన లేదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని గురించి నువ్వు ప్రత్యేక ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎలాగైతే నువ్వు వెలిగించిన తర్వాత ఒక ఫ్యాను ఏదో పట్టుకుని చీకటిని ఇట్లా తరివేయక్కలా, నువ్వు వెలిగించటము చీకటి పోవటము రెండు ఒకేసారి జరుగుతాయి. వెలిగించిన కొంచెం సేపటికి నెమ్మదిగా చీకటి పోదు. నాకేనండి ఇప్పుడు ఇంత చీకటి ఉంది, ఇప్పుడు ఇంత చీకటి ఒక్క సూర్య కిరణములు ఉదయించేటప్పటికి చూడండి మరి పోయింది. అదే నెమ్మదిగా పోవట్లేదు. అలాగే నువ్వు స్విచ్ అయ్యి వెంటనే రూమ్ లో ఉన్న చీకటి అంతా పోయింది. కాబట్టి ఈ రెండు ఆల్మోస్ట్ సిమల్టైనియస్ ఒకేసారి జరుగుతాయి, వెలగడము పోవడం. కాబట్టి ఇందులో నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను.
ఎట్టి యత్నము శ్రమయు లేకుండగానే జనన మరణ పరంపరకు కారణం విన అవిద్య భక్తి తత్పరుల నుండి కూడా దూరం అసలు ఏ శ్రమ లేకుండా జనన మరణ చేయవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యః అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి నువ్వు ఏ ప్రవర్తుడు నువ్వు హాయిగా శ్రీరామ 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 అన్నావు నువ్వు దీని నుంచి బయటపడు. దీని గురించి నువ్వు ఆలోచించి ఇదే శివానంద లహరిలో కూడా చెప్పారు ఆయన, వృథా కంఠక్షోభం వహసి తరస తర్కవచస. వీడు తెలిసి ఈ చంద్ర శాఖాచంద్ర న్యాయము, మధ్యల కిషోర న్యాయము, శిఖాచంద్ర న్యాయము, ఆ న్యాయం ఈ న్యాయం బిలాలు కాబట్టి ఒక తెలుగులో కూడా చక్కని పాట రాశారండి అప్పట్లో, గాలిని బుద్ధించి హసించి గాసిల పని లేదు నారాయణ శ్రీమన్ నారాయణ అంటే చాలని. చూసారా బ్రహ్మానందం చెప్పింది భక్త ప్రవాహం. నేను అది ఏదైనా ఆ సినిమా తెలియక నేను కొట్టుకుంటున్నాను. నేను ఇంకా అది అత్తారింటికి దారి తెలియదు అనుకుంటున్నాను. నేను భక్త ప్రహ్లాద్ ఘంటసాల అనుకుంటా పాడింది కదమ్మా, ఘంటసాల. సుశీల గురుగారు. సుశీల చూసా నీకు కూడా ఎంత జ్ఞానం వచ్చేసిందో. సో అలా సుశీల అండి కాండి గాలిని మంది ఎందుకు నువ్వు భయపడాలి. హాయిగా నువ్వు ఉన్న చోటనే నమస్కారం చేసుకో. చాలా మంది నువ్వు ప్రాణాయామం చేస్తే కానీ నీకు ఇది కాదు ఇది కాదు ఏది కాదు ఏది కాదు భక్తిగా సేవించు. సరే భోజనము చేసినచో కడుపు నిండును సంతృప్తి కలుగును. ఆ భుజించిన పదార్థం మన ప్రయత్నం లేకుండా జఠరాగ్నిచే జీర్ణము కావింపబడును. ఇప్పుడు నువ్వు భోజనం చేసావు, నీకు ఆకలి లేకపోతే నీకు శక్తి వచ్చేస్తుంది. ఇది నువ్వు దీన్ని ఆరోగ్యం తీసుకోవడం కోసం అని చెప్పలే. నువ్వు రాత్రి ఏదన్నా నువ్వు మరీ ఏదన్నా ఈ జబ్బు ఉంటే తప్ప అప్పుడు నువ్వు వాకింగ్లు గీకింగ్లు చేసి అడగొట్ట. జఠరాగ్ని ఇట్లా నీ ఏ ప్రయత్నం లేకుండా నువ్వు తిన్న ఆహారము నీకు శక్తిగా మారిపోతావు, నీ రక్తంగా మారిపోతావు, నీకు శక్తిని ఏం చేసేస్తుంది. ఇందులో నువ్వు చేసిందల్లా ఏమిటి? ఫోన్ చేసావు అంతే. అలగడానికి నీ ప్రయత్నం ఉందా? లోపల తీసి ఇది ఇట్లా తిప్పి ఇది ఇట్లా తిప్పి చేయట్లేదు. తిని నీ పని నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు రాసుకోవటమో కూర్చోవటమో నడవటమో ఏదో నీ పని నువ్వు చేసుకుంటున్నావు. లోపల దాని పని అనేది చేసేస్తుంది. అలాగే నువ్వు భక్తి కనుక నువ్వు భక్తితో శివకోటి రాసుకో, హాయిగా శివనామం చెప్పుకో, శ్రీరామనామం చెప్పుకో, భక్తి భగవన్నామం చెప్పుకుంటూ ఉండు. అది దానిపైన చేసేస్తుంది. అంటే ఫైనల్ గా నిన్ను ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడేయటం, మోహం నుంచి బయటపడేయటం, నిన్ను తీసుకెళ్లి రాముడి దగ్గర పడేయటం, అన్ని అదే చేస్తుంది. దానికి నీ ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. ప్రత్యేకంగా నువ్వు దానికోసం ఏం చేయక్కర్లేదు. అట్లే హరిభక్తి సంతృప్తి కలిగించు, అది సులభము సుఖప్రదము, ఇది రుచించని వాడు నిజంగా మూఢుడే. కాబట్టి అలాగే హరిభక్తి కూడా నీకు కావలసినవన్నీ చేస్తుంది. ఇది ఇంత తెలిసి కూడా నీకు రుచింపగలే వాడు నిజమైన మూఢుడు. నిజమైన మూర్ఖుడు ఎవరై అంటే వాడు. సేవకు సేవ్య సేవకు సేవ్య భావభిను భవనా తరియా ఉరగారి భజవు రామ పద పంకజ అస సిద్ధాంత విచారి జో చేతన కహ జడ కరయి జడహి కరయి చైతన్య అస సమర్థ రఘునాయక భజహి జీవతే ధన్య ఓ ఉరగారి గరుడా నేను సేవకుడను, శ్రీరామచంద్ర ప్రభు నాకు స్వామి. నేను సేవకుడను, శ్రీరామచంద్ర స్వామి నా స్వామి అనే భావము లేదనుకో.
సంసార సాగరము దాటుట సంభవమే కాదు. సంసార సాగరాన్ని నువ్వు అసలు సంభవమే కాదు. కాబట్టి నువ్వేమనుకోవాలి, నేను శ్రీరామచంద్రుడి సేవకుడను అని నువ్వు అనుకో. ఈ సిద్ధాంతమును విశ్వసించి ఈ శ్రీ సిద్ధాంతం రామచరణ కమలములను భజింపు. అది ఈ సిద్ధాంతం నుంచి ఆయన నువ్వు నిరంతరం ఆ శ్రీరామచరణ కామలమును చేతనమును జడముగను జడమును చేతనముగను చేయుటకు సమర్థుడైన రఘునాథుని భజించు. ఈ శ్రీరామచంద్రుడు ఎవరు? జడమును చైతన్యం చేయగలడు, చైతన్యాన్ని జడము చేయగలడు. ఏది జడము? ఇప్పుడు నేను నీకు చెప్పాను జ్ఞానంలో, చిజ్జడ గ్రంథి, ఇది చైతన్యం, ఇది జడము, ఇది చైతన్యం, ఇది విడగొట్టడం, అది విడగొట్టడం, ఇవన్నీ వద్దురా నీకు. బాబు శ్రీరామ 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 మనంతా చాలు. నువ్వు ఏది చేసినా సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవింద. అదేంటంటే శ్రీరామనాథ్ మళ్ళీ ఉమామహేశ్వరు బాబు, రెండు తత్వాలు ఒకటే, తత్వములు ఒకటే, రూపభేదమే గాని తత్వభేదము ఎక్కడా లేదు. ఆపేయాలి, ఇవాళ నాకు కొంచెం పని ఉంది, అందుకని మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ్ 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 సార్. నాయన మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చిరంజీవి కేక్యూ. మహాదేవ 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 గురు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. కన్నప్ప నువ్వు వస్తున్నావా యాగానికి? వస్తాను గురుగారు.